నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ అక్రమాలు వాస్తవమే, 2 చోట్ల గుర్తించాం. కేంద్ర మంత్రి ప్రధాన్. గుజరాత్‌లో 5గురు అరెస్ట్, సుప్రీంచే దర్యాప్తు చేయించాలి అని కపిల్ సిబల్ అంటున్నారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాలి అని తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం అని హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. నీట్ ఒక పెద్ద స్కామ్ అని కూడా అంటున్నారు. మరి నీట్లో అక్రమాలు నిజమే, 2 చోట్ల వెలుగులోకి వచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి అంగీకారం, నేరాన్ని ఒప్పుకున్న 2 నిందితులు. నీట్ ఓ స్కామ్ అన్న స్టాలిన్. అక్రమాల ఆరోపణలపై సుప్రీంకోర్టు కమిటీతో దర్యాప్తు చేయించాలి అని అంటున్నారు. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ ఇది. నేరాన్ని అంగీకరించిన 2 నిందితులు. బీహార్లో నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలో తమ పాత్రను 2 నిందితులు అంగీకరించారని పోలీసు అధికారి ఆదివారం వెల్లడించారు. వీరిలో దల్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో పనిచేసి సికిందర్ యద్వేందు అనే ఒక జూనియర్ ఇంజనీర్ ఒకరు కాగా, పరీక్షకు ముందు రోజు ప్రశ్నలకు జవాబులను బట్టి కొట్టినట్లు అంగీకరించిన ఆయుష్ కుమార్ అనే అభ్యర్థి మరొకరు అని తెలిపారు. పరీక్షకు ఒకరోజు ముందు అమిత్, నితీష్ అనే 2 వ్యక్తులు తాము పొందిన ప్రశ్నపత్రాన్ని దాదాపు 30 మంది విద్యార్థులతో ప్రశ్నలకు కంఠస్థం చేయించారని సికిందర్ చెప్పారు. ఇట్లుందన్నమాట. సుప్రీంకోర్టు కమిటీతో నీట్పై దర్యాప్తు చేయించాలి. పరీక్షల్లో అవకతవకలపై కేంద్రం సీరియస్ అని ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. నీట్ యూజీ 2024 వివాదం విచారణకు సుప్రీంకోర్టు అధికారులను నియమించాలి అని కపిల్ సిబాల్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఏడు దాకా వస్తుందో చూడాలి. నీట్ లీకేజీ పెద్ద స్కాము. ఒక్కో పేపర్ 30 లక్షలకు అమ్మకం పెట్టిరు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పరీక్షను మళ్లీ నిర్వహించాలి. మోడీ పాలనలో విద్య, వైద్యంతో పాటు అన్ని వ్యవస్థలు ధ్వంసం అని ఎస్ఎఫ్ఐ వాళ్ళు అంటున్నారు. సుప్రీం కమిటీతో దర్యాప్తు చేయించాలి. మరి ఇప్పుడన్నా ఏమన్నా చెప్తారేమో చూడాలి. నీట్ నిర్వహణను అసలు మొత్తానికి నిలిపివేయాలని స్టాలిన్ అంటున్నారు. ప్రతిభావంతుల ఎంపిక పేరుతో నిర్వహిస్తున్న నీటు ఓ కుంభకోణం అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం అభివర్ణించారు. విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయం, పేదలకు వ్యతిరేకమైన ఈ జాతీయ పరీక్ష నిర్వహణను కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం. బీహార్లో 6 చెక్కుల స్వాధీనం. నీట్ ప్రశ్నపత్రాలను బహిర్గతం చేసేందుకు మాఫియాకు ఇచ్చినట్లుగా భావిస్తున్న తదుపరి తేదీ పోస్ట్ డేటెడ్ 6 చెక్కులను బీహార్ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఈఓయు స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు అధికారులు సంబంధిత బ్యాంకుల నుంచి ఖాతాదారుల వివరాలను సేకరించినట్లు ఈఓయు డీఐజీ వెల్లడించారు. ప్రశ్నపత్రాలను లీక్ చేసేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షల చొప్పున సంబంధిత మాఫియా ముఠా డిమాండ్ చేసినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నీట్ పేపరు లీకు కేసుకు సంబంధించి బీహార్కే చెందిన 13 మందిని ఈఓయు అరెస్టు చేసింది. వీరిలో 4 పరీక్షకు హాజరైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇకపోతే నీట్లో 2 చోట్ల అవకతవకలు జరిగినాయని మొదటిసారి ఒప్పుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టీకరణ. మొన్నటి వరకేమో పేపర్ లీక్ కాలేదన్నారు, ఇప్పుడేమో ఇట్లా. ఎన్టీఏ అధికారుల తప్పున్నట్లు తేలితే వదిలిపెట్టాం, వారు కఠిన శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరిక. నీట్పై మోదీ మౌనం మంచిది కాదు, సుప్రీం కమిటీతో దర్యాప్తు జరిపించాలి అని చెప్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి అని కపిల్ సిబల్ అంటున్నారు. అన్ని యూపీఏ పైనే అని ఇంకోటి ఇచ్చారు. ర్యాంకులు తారుమారు, ఆందోళనలో విద్యార్థులు. మండలి పరీక్ష నిర్వహిస్తూ పరిస్థితి ఏంటన్న మనోవేదన. తెలంగాణ నుంచి 78,000 మంది హాజరు, 47,000 మంది అర్హత. టాప్ 100 ర్యాంకుల్లో ఒకరే. సుప్రీంకోర్టులో పిటిషన్. 1563 మందికి 23న పరీక్ష, 30న ఫలితాలు వెల్లడికి ఛాన్స్. ఎంబీబీఎస్తో పాటు ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ 2024లో భారీ అక్రమాలు జరిగాయని వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరైన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరీక్ష రాసిన 1563 మందికి నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు వారికిచ్చిన మార్కులను రద్దు చేసి తాజాగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీహార్లో నీట్ క్వశ్చన్ పేపర్ బయటకు పొక్కిందని, అందుకు 30 లక్షలు తీసుకున్నారన్న
వార్త విద్యార్థులను అయోమయానికి గురి చేస్తుంది. నీట్లో రోజుకో అంశం బయటకు వస్తుండడంతో ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తారా, ఒకవేళ జరిపితే మళ్ళీ శిక్షణ తీసుకోవాల్సిందేనని అభ్యర్థులు అయోమయంకి గురవుతున్నారు. అలా కాకుండా గ్రేస్ మార్కులు రద్దు చేసి తిరిగి ఫలితాలను ప్రకటిస్తే ఇప్పటికే తమకు వచ్చిన మార్కులు, ర్యాంకులు తారుమారు అవుతాయని విద్యార్థులు చెప్తున్నారు. గ్రేస్ మార్కులు ఇచ్చిన విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి ర్యాంకులు కేటాయిస్తే జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రకటించిన ర్యాంకులు మారుతాయని వరంగల్లోని కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు ఈ నెల 23న పరీక్ష నిర్వహించిన 30న ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరి ఏమవుతుంది అనేది చూడాలి. నీట్ ర్యాంకుల్లో తేడా అని ఇంకోటి ఇచ్చారు. మరి మొత్తం తెలంగాణకు 100 టాప్ ర్యాంకులు ఒకళ్ళే వచ్చారు. మరి ఏమైతే చూడాలి. 9 మంది నీట్ అభ్యర్థులకు బీహార్ పోలీసుల నోటీసులు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ 9 మంది నీట్ యూజీ అభ్యర్థులకు బీహార్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విద్యార్థులు రాష్ట్రానికి వెలుపల నివసిస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ 9 మంది విద్యార్థుల్లో 7 బీహార్కు చెందిన వారు కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక విద్యార్థి, మహారాష్ట్రకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర డీఐజీ మనవిజిత్ సింగ్ దిల్లాను విలేకరులకు వెల్లడించారు. కాగా ఇప్పటికే 4 అభ్యర్థులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మే 5న పరీక్ష జరగడానికి ఒకరోజు ముందే వీరికి నీట్ క్వశ్చన్ పేపర్ జవాబులు అందాయనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. మే 5న జరిగిన పరీక్షలో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని, పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బీహార్ పోలీసుల సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే 4 అభ్యర్థులతో సహా 13 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గుజరాత్ పోలీసులు కూడా ఇదే ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. ఇప్పటికే 5 వ్యక్తులను అరెస్టు చేశారు. ఇకపోతే సాంకేతిక నైపుణ్యం, ఉపాధికి మార్గదర్శనం. సిద్దిపేట డిగ్రీ కాలేజ్కు 2 పీజీ ప్రోగ్రాంలు మంజూరు అయినాయి. 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. మరి కొత్త కోర్సులు ఇవి. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, మైక్రోబయాలజీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వారు దీనికి అర్హులు. కాలేజ్ నుంచి ఏటా 200 మంది సదరు విభాగంలో డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 2 ఏళ్ల కాలం వ్యవధితో కొనసాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో 20 కోర్సులు ఉంటాయి. అందులో డేటాబేస్ కాన్సెప్టులు, ఏఐ అప్లికేషన్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన అంశాలు. ఫైనల్ సెమిస్టర్లో ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా ఉంటాయి. పట్టా అందుకునే ఐటీ కంపెనీలు ఎర్రతివాచి అందుకుంటే కంపెనీలు ఎర్రతివాచి పరుస్తారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రోగ్రామర్, డెవలపర్, అనలిస్ట్ కొలువులు సాధించవచ్చు. కంప్యూటర్ సైన్స్లో పరిశోధనలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఎంటెక్ కూడా చేయొచ్చు. ఇకపోతే మైక్రోబయాలజీ డిగ్రీలో లైఫ్ సైన్సెస్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. లోకల్ కాలేజీలల్లో ఏటా 300 మందికి పైగా లైఫ్ సైన్సెస్లో డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 2 ఏళ్ల కాల వ్యవధితో కొనసాగే పీజీ ప్రోగ్రాంలో 4 సెమిస్టర్లు ఉంటాయి. 16 కోర్సులు ఉండగా దీంట్లో ప్రధానంగా ఇండస్ట్రియల్, ఎన్విరాన్మెంటల్, అగ్రికల్చర్, మెడికల్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ తదితరవి ఉంటాయి. మైక్రోబయాలజీ అభ్యసించిన వారికి ఫార్మా, ఆరోగ్య, వ్యవసాయ, పర్యావరణ పరిశోధన రంగాల్లో డిమాండ్ ఉంటుంది. కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థులకు విన్నపం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిహెచ్ ప్రసాద్ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. ఆటల కోట భవితకు బాట. రాష్ట్రంలోనే చేగుంటలో ఏకైక బాలికల క్రీడా పాఠశాల. బాయ్స్ ఏమో ములుగు ఏటూరు నాగారం ఉంది. గర్ల్స్కి ఇక్కడ చేగుంటలు ఉంది. ఎస్టీ స్టూడెంట్స్తో పాటు ఎస్సీ, బీసీ, ఓసీలకు సైతం పరిమిత సీట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలు ఉంటాయి. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే అప్లికేషన్కి లాస్ట్ డేట్, దరఖాస్తు గడువు జూలై 1 ఉంది. ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ అయిపోయినాయి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ సూటిగా క్వశ్చన్స్ వచ్చినాయంట. పేపర్ సులభం, పెరగనున్న కట్ ఆఫ్ 80 నుంచి 95గా ఉండే ఛాన్స్ అని నిపుణులు చెప్తున్నారు. త్వరలో 2867 డాక్టర్ పోస్టులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి. ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్, టీజీపీఎస్సీ ప్రకటన. గ్రూప్ 4 మెరిట్ లిస్టు ఉన్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని ఆదివారం ప్రకటించింది.
ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. హైదరాబాద్లోని 2 సెంటర్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ స్టేట్ ఆఫీస్తో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని సర్టిఫికేట్లు సమర్పించని అభ్యర్థుల కోసం ఆగస్టు 24, 27, 28, 31 తేదీల్లో మరో అవకాశం కల్పించినట్లు తెలిపింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రోజువారీ షెడ్యూల్ను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచామని కూడా పేర్కొన్నారు. ఒకసారి చూడండి. దివ్యాంగుల కోట తుది ఫలితాలు ఎప్పుడు అని ఇంకోటి ఇచ్చారు. 4 నెలలుగా పెండింగ్లోనే పీడబ్ల్యూడీ జాబితా మెడికల్ టెస్టులు ముగిసిన ఫలితాలు వెల్లడించని ట్రిబ్. పెండింగ్లో 7th జోన్ అభ్యర్థుల లిస్టు. గురుకులాల్లో దివ్యాంగుల కోట అభ్యర్థుల తుది జాబితా వెల్లడిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. ఇతర అన్ని క్యాడర్ పోస్టుల ఫలితాలను ప్రకటించిన దివ్యాంగుల కోట అభ్యర్థులను ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరి ఎప్పుడు ప్రకటిస్తారు అనేది చూడాలి. దీంట్లో జేఏలు, పీజీటీ, టీజీటీ, లైబ్రరీ పోస్టులకు తొలుత 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో పీడబ్ల్యూడీ కోట మాత్రం అటనే ఉంచేసారు. సంక్షేమ శాఖ పోస్టులకు 24 నుంచి పరీక్షలు. హెచ్డబ్ల్యూఓ పోస్టులకు ఎప్పటి నుంచి 581 పోస్టులకు ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించిన ప్రతి 2 సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి చెప్పారు. అభ్యర్థులు 3 నెలల లోపు దిగిన ఫోటోను హాల్ టికెట్పై జతపరచాలని టీజీపీఎస్సీ సూచించింది. అలాగే తమ వెంట ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ కార్డు లేకపోతే అదేమంటారు పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటరు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులైతే గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు పరీక్షకు 3 రోజుల ముందు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు 2024 దీంట్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విధంగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఇదే ఇంకో పేపర్లు ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ వెబ్సైట్లో హాల్ టికెట్లు ఆల్రెడీ ఇచ్చారంట. ఇది వెబ్సైటు చూడండి. 20 నుంచి గ్రూప్ 4 పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.